హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు దగ్గరికి వెళ్తున్నామండి. సండే మా హస్బెండ్ నేను కలిసి ఇద్దరం మా బాబు దగ్గరికి వెళ్తున్నాం. మా హస్బెండ్ ఏమో 2 days ముందే రిజర్వేషన్ చేసుకున్నారు, నన్నేమో వద్దన్నారు. తర్వాత ట్రైన్ బయలుదేరి హాఫ్ అన్ అవర్ ముందు బుకింగ్ చేస్తే అది బుకింగ్ అవ్వాలా, వెయిటింగ్ లిస్ట్లో ఉంది. టికెట్ తీసుకునే ముందుగానే మా హస్బెండ్ ఒకసారి చెక్ చేస్తున్నారు కన్ఫర్మ్ అయిందా లేదా అని. నలుగురు దగ్గర వచ్చి ఆగిపోయింది. 4 చూపిస్తున్నాయి, 4 దగ్గర వచ్చి ఆగిపోయింది. మళ్ళీ టికెట్ తీసుకునే లాస్ట్ మినిట్ కూడా చూస్తున్నారు కన్ఫర్మ్ అయిందేమో అని. చెక్ చేసుకుంటే లేదు, ఇంకా టికెట్ తీసుకున్నారు. మా హస్బెండ్కి రిజర్వేషన్ అయింది, నాకేం అవ్వలేదు. తెల్లారుజామున అండి తిరుపతి ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. ఇంకా రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. అదిగోండి అక్కడ చూసి చెక్ చేసి 2:30 అవుతుంది. మేము ఈ ట్రైన్ క్యాచ్ చేయాలని నేను రాత్రంతా నైట్ అంతా నిద్రపడట్లేదు, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలని 12 నుంచి మేల్కొని ఉన్నాను. ఇంకోండి 2:30 అయింది. మనం ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. సెకండ్ ప్లాట్ఫామ్కి మీదకి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నిండు చందమామ చూసి మా హస్బెండ్ని పౌర్ణమి అని అడిగితే అవును పౌర్ణమి ఉన్నట్టుంది, చందమామ నిండుగా ఉంది అని అలా చూసుకుంటా. చూడండి మీకు అక్కడ ఒక లైట్ కనిపిస్తుందా కొండపైన? ఆ కొండపైన లైట్ని నేను మా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చేటప్పుడు ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వచ్చేటట్టు అదిగోండి అక్కడ పైన కనిపిస్తుంది. ఆ దేవుడిని చూసి మళ్ళీ ఎప్పుడు చూస్తానో అనుకుంటుందని ఆ దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు, రోజు చూస్తూ ఉండు అని. చూడండి చందమామ, నిండు చందమామ పౌర్ణమి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా అలా నడుచుకుంటా సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. ఆ చందమామను అలా చూసుకుంటా స్టెప్స్ ఎక్కేసి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. ఇంకా మార్నింగ్ టైం ఇది వాకింగ్ టైంలా ఉంది. మా హస్బెండ్ నేను మానుకొని నడుచుకుంటానే వచ్చాము మేము రైల్వే స్టేషన్కి. ఇంటి దగ్గర నుంచి బండి వద్దులే నడుచుకుంటూ వెళ్దాం వాకింగ్ అవుతుందని. ఇంకా ప్లాట్ఫామ్ మీద కూడా అలా వాకింగ్ చేస్తూ ఉన్నాం ఇద్దరు మాట్లాడుకుంటా. తర్వాత ట్రైను వెయిట్ చేసి మనం టయానికి మనం కొంచెం ముందు వచ్చామనుకో ఆ ట్రైన్ టయానికి రాదు. ఈరోజు టయానికి రాలేదు. ఇద్దరం అలా వెయిట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల మా హస్బెండ్ ఐటీఐ ఫ్రెండ్ వచ్చాడు. ఐటీఐ క్లాస్మేట్ వస్తే ఇంకా ఆయన మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఇంకా గుడిస్ వచ్చింది. ఇదిగోండి వస్తుంది తిరుపతి ఎక్స్ప్రెస్. ఇది ఆ ఏడుకొండల స్వామి దగ్గర నుంచి వస్తుందండి, తిరుపతి నుంచి వస్తుంది. మా సైడ్ ఎక్స్ప్రెస్లు చాలా లేవండి, ఇదే ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ ట్రైన్ క్యాచ్ చేస్తే మనం 7:30 కల్లా గుంటూరు వెళ్ళిపోతాం. దీనికోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. 3:30కి వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత మా హస్బెండ్ S1కి ఎక్కిచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్కి రిజర్వేషన్ లేదు, అడగాలని S1లో ఎక్కారు. అక్కడి నుంచి ఇప్పుడు S8కి లింక్ ఉంది. నడుచుకుంటూ వెళ్తుంటేనే మనం నడుచుకుంటూ వెళ్ళే లోపల ఒక 1 hour పడుతుందేమో అని ఆ చీకట్లో అలా నడుచుకుంటూ వెళ్ళాం. తెల్లారుజామున కాబట్టి అన్ని లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. వెళ్తూ ఉండేటికి మా హస్బెండ్ రిజర్వేషన్ దగ్గరికి వచ్చేటికి అంతా కబ్జా చేసేసి అందరూ కూర్చొని పడుకొని ఉన్నారు. మా హస్బెండ్ ఇది నా సీట్ అమ్మా అని చెప్పి అక్కడ జనరల్ వాళ్ళు ఎక్కేశారండి. జనరల్ వాళ్ళు ఎక్కి ఫుల్గా కూర్చోంటే ఇంకా మా హస్బెండ్ రిజర్వేషన్లో ఎక్కిన తర్వాత టీసీ వచ్చిన తర్వాత మా హస్బెండ్కి నా దానికి అక్కడ మనీ కట్టేశారండి. వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు. ఇంక ఇద్దరం అలా కూర్చొని మాట్లాడుకుంటా పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా మేము 6:30కి అలా లేసాము. ఇంకా పిరంగిపురం నల్లపాడు వచ్చినప్పుడు లేసాము. ఇదిగోండి ఇంకా గుంటూరు ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇంకా బెడ్షీట్లు తెచ్చిన శాల్వాలన్నీ మడతేసేసి బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాం. బ్యాగ్లో ప్యాక్ చేసేసిన తర్వాత గుంటూరు ఈ ఫ్లైఓవర్ చూస్తే నేను మా అబ్బాయిని కాసేపులో చూస్తాను, ఎక్సైట్మెంట్ వస్తుంది నాకు. తర్వాత టైంకి వచ్చిందండి గుంటూరు రైల్వే స్టేషన్కి స్వాగతం పలుకుతుంది. ఇంకా ప్లాట్ఫామ్ మీద దిగిన తర్వాత ఇంకా మనం సింహాద్రి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి. ఇది టయానికి వచ్చింది కాబట్టి, తిరుపతి ఎక్స్ప్రెస్ టయానికి వచ్చింది కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఉంది ప్లాట్ఫామ్ మీద. అది సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఇది 6th ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఇంకా మనం ఇప్పుడు అండర్గ్రౌండ్లోంచి నడుచుకుంటూ వెళ్ళి దాన్ని టైం ఉందిలేండి, ఒక 20 minutes టైం ఉంది. టయానికి వచ్చింది తిరుపతి ఎక్స్ప్రెస్ కాబట్టి అది ఉంది. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే అని మా హస్బెండ్ అంటున్నారు. మళ్ళీ అందరూ ఎక్కితే ఫుల్ అయిపోద్దని మళ్ళీ స్పీడ్గా అలాగే వెళ్తున్నాము. ఇంకా మనం సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. ఇదిగోండి మా హస్బెండ్ ఐటీఐ క్లాస్మేట్ అండి. మా హస్బెండ్ ఆయన ఇద్దరు ఐటీఐ కలిసి చదివారు. ఇదిగోండి సింహాద్రి ఎక్స్ప్రెస్.
వాళ్ళ మిస్సెస్ అండి. మేము రైల్వే స్టేషన్లో 1 అవర్ మాట్లాడుకున్నాం మా ఊర్లో. కలిస్తే బాగా మాట్లాడుకుంటాం. తర్వాత గుంటూరు నుంచి ట్రైన్ బయలుదేరింది. ఇంకా మా డాడీ కాల్ చేస్తున్నాడు, టిఫిన్ తీసుకురానా, లంచ్ తీసుకురానా బాబు దగ్గర అని. ఏమొద్దులే డాడీ అని ఎంత చెప్పినా, మేము చెప్పకుండా వచ్చినా సరే వాళ్ళు సండే వస్తే మాత్రం 4 సార్లు ఫోన్ చేస్తారు, వస్తున్నారా వస్తున్నారా అని. 2 డేస్ ముందు నుంచే మా మమ్మీ డాడీ కాల్ చేస్తారు. కల్వారి టెంపుల్ అండి ఇది. ఇంకా మా డాడీ వచ్చి మాకు బీట్రూట్ జ్యూసు, శనక్కాయ ఉడకేసిన శనక్కాయలు, గ్రీన్ పీసు బాబు కోసం స్నాక్స్ చేసింది మా మమ్మీ, చక్రాలు అవి. ఇంకా చూస్తుండగానే కృష్ణమ్మ వచ్చేసిందండి, ప్రకాశం బ్యారేజ్. ఆ చల్లని వాటర్తో ఆహ్లాదకరంగా ఉంటుందండి కృష్ణానది. బ్యారేజ్ మీద అలా ఒక సెకండ్ ట్రైన్ ఆగితే బాగుండు అని అనుకుంటాను. అలా స్లో అవుతుంది. అదిగోండి ఇంద్రకీలాద్రి అమ్మవారిని కూడా ఇక్కడి నుంచే చూసి మనసులో అనుకుంటా ఉంటాను. ఏమండి గుడికి వెళ్దామా అని మా హస్బెండ్ అడిగితే నెక్స్ట్ టైం వెళ్దాంలే అన్నారు. అలాగా అమ్మవారిని అలా చూస్తా ఈ కొండ మీద చల్లని గాలి, ఆ నది ఒడ్డున చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ వాటర్ గాలి అలా తగలంగానే, ఆక్సిజన్ ఆ గాలి పీల్చుకోగానే. ఇంకా బండి స్లో, ట్రైన్ ఆగితే బాగుండు అనుకున్నాను. అలాగ 2 సెకండ్స్ అలా ఆగిందండి. ట్రైన్ ఆగింది. ఇంకా మళ్ళీ ఒక 2 మినిట్స్ బయలుదేరింది. బయలుదేరిన తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని అలా చూస్తాను ఇక్కడి నుంచి. అలాగా మనసులో దండం పెట్టుకొని అమ్మని అలా అనుకుంటా ఉంటాను. తర్వాత మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం. విజయవాడ ట్రైన్ స్లో అవుతుంటేనే అండి, ప్లాట్ఫామ్ మీద మనుషులు చూడండి ట్రైన్ ఆగకుండానే ఎలా ఎక్కుతారో. విజయవాడకి ఎంటర్ అయ్యాం. ఇదిగోండి ఇక్కడ నుంచి సీ ఫుడ్ బాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అక్కడ కనిపించేదంతా రొయ్యలు, చేపలు అన్నీ సీ ఫుడ్. కృష్ణానది ఉంటుంది కాబట్టి సీ ఫుడ్ ఎక్కడెక్కడికో ట్రాన్స్పోర్ట్ జరిగింది ఇక్కడ నుంచి. ట్రైన్ స్లో అవుతుంటేనే చూడండి ఎలా ఎక్కుతారు అసలు. ఇది సింహాచలం వెళ్ళేటట్టుందండి. ఇది వైజాగ్ వెళ్ళేటట్టు. అందుకని ఈ ట్రైన్కి విజయవాడ నుంచి ఫుల్గా ఉంటారు. ఇది గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ట్రైన్ ఆగకుండానే ఎలా ఎక్కేస్తున్నారో. నేను ఆగండి లోపలంతా ఖాళీ ఉంది, ఎందుకు రన్నింగ్లో ఎక్కుతారు అంటున్నా. మా హస్బెండ్ దిగిన తర్వాత ఇంకా నేను దిగుతున్నాను. దిగిన తర్వాత యాక్సిలేటర్ దగ్గరికి వెళ్తే తీరా యాక్సిలేటర్ పనిచేయట్లేదు. కొండ ఎక్కినట్టే ఉందండి యాక్సిలేటర్ స్టెప్స్ అన్నీ ఎక్కుతుంటే. అలా యాక్సిలేటర్ కష్టంగా ఎక్కేసి ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇప్పుడు మనం విజయవాడ స్టేషన్లోంచి బయటికి వెళ్ళాలి. ఇంకా విజయవాడ స్టేషన్ బయటికి వెళ్తే బయట బస్సులు ఉంటాయండి. విజయ డైరీ ఫామ్, విజయ డైరీ దగ్గర ఏం తీసుకోలేదండి. ఇంకా అమ్మ స్నాక్స్ అవి చేసి పంపించింది బాబుకి. ఇంకా విజయవాడ స్టేషన్లోంచి బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కేసాం, పోరంకిలో దిగాం. పోరంకి సెంటర్లో దిగిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు మా హస్బెండ్. నాకేమో అమ్మ పంపించిన జ్యూసులు అన్నిటితో ఫుల్ అయిపోయింది. నాకు ఇంకా గ్యాప్ లేదు కదా అంటే లైట్గా అన్న తిను అంటున్నారు. లేదు నువ్వు తీసుకో అని చెప్పాను. తను ఒక ప్లేట్ తీసుకున్నారు. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి. నేను తింటాననే మా హస్బెండ్ బోండాలు తీసుకున్నారు ఇక్కడ. ఇంకా తను తీసుకున్నారు కదా అని ఒక హాఫ్ వన్ ఒక్కడ తినాలండి, అలా తిన్నాను. ఇక్కడ ఎప్పుడు రష్గా ఉంటుందండి మార్నింగ్. ఇప్పుడు 8:30 అవుతుంది. 8:30 అండ్ 9 అవుతుంటుంది. ఇంకా తినేసిన తర్వాత పోరంకి సెంటర్ నుంచి మా బాబు హాస్టల్ దగ్గరికి ఆటో తీసుకుని వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడికి 100 అడుగుతారు ఆటో వాడు. 100 ఇవ్వలేక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాము. వాకింగ్లా ఉంటుందిలే అని. ఇక్కడ కట్అవుట్స్ అవి చూస్తే ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది. స్వాగతం సుస్వాగతం అని ఇక్కడ ఎన్టీఆర్ గారిది, నందమూరి వాళ్ళదంతా ఇక్కడ కట్అవుట్స్ వేశారు. మా బాబు కాలేజీకి ముందు ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉందండి. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలంటేనే స్టార్టింగ్ 12 lakhs దాకా స్టార్టింగే 12 లక్షలు పెడితే ఇక్కడ ఫంక్షన్ హాల్ బుకింగ్ అంట. ఎంత తక్కువైనా ఏదో పెద్ద ఫంక్షనే జరిగింది. ఇంకా నేను వచ్చేటడికి మా బాబు
బ్రేక్ టైంలో బయట ఉన్నాడు. మా హస్బెండ్ టయానికి క్యాచ్ చేస్తావు, నేను క్యాచ్ చేయలేను అంటాడు. తర్వాత అమ్మ పంపించిన స్నాక్స్ చూడండి, చక్రాలు కట్ల పొయ్యి మీద పెట్టి చేసిందండి. మా మమ్మీకి ఈ ఏజ్లో కూడా ఎంత ఓపికో. రుత్తు పూలు కట్టి పంపించిందంట. మా ఇంటి దగ్గర రుత్తు ఉంది, రుత్తు పూలు కట్టి పంపించిందంట. తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అండి, 12:30 1 అవుతుంది. 1కి లంచ్ బ్రేక్. సండే కదండి, నాన్ వెజ్కి న్యాయం చేయకపోతే ఎలా? మొక్కలేందే ముద్ద దిగని టైప్ మేము. ఇంకా తినేసిన తర్వాత అలాగ రిసెప్షన్ ఏరియాకి వచ్చాము. రిసెప్షన్ ఏరియాకి వచ్చిన తర్వాత మా బాబుతో ఒక 1/2 అవర్ అలా స్పెండ్ చేసిన తర్వాత వాడికి ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తా బాయ్ బాయ్ అంటున్నాడు. కష్టంగా వెళ్ళలేక వాడు బాయ్ బాయ్ అంటున్నాడు. ఇంకా అలా అన్నం తిని కాసేపు మాట్లాడి బాబుతోటి ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది మా అంటున్నాడు. ఓకే నాన్న అని చెప్తున్నాము. ఒక 10 మినిట్స్ అలా బయట తిరిగి కూల్ డ్రింక్స్ అవి తాగిన తర్వాత డైలీ ఇక్కడి నుంచే నేను కాల్ చేస్తా అని చెప్పాడు. అయితే నేను మా మమ్మీకి కాల్ చేస్తా అని నేనంటే, నువ్వు రా ఇక్కడ కార్డ్స్ పెడితేనే అని అంటున్నాడు. కార్డులో ఎంటర్ చేసే నెంబర్లకే అవి ఫోన్లు పోయేదన్నాడు. తర్వాత కాసేపు బాబుతో అలా స్పెండ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ నా టైం అయిపోతుంది, నాకు ఎగ్జామ్ ఉందని బాయ్ చెప్పేస్తున్నాడు. నేను బరువెక్కిన గుండెతో బాయ్ చెప్పలేక అలాగా ఉన్నాను. తర్వాత విజయవాడ వచ్చేసామండి. విజయవాడలో చిన్న పని ఉంటే ఇక్కడ క్రిస్మస్ శాంటా క్లాస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. మా హస్బెండ్ ఏమో ట్రైన్ రిజర్వేషన్ మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలి, గుంటూరు వెళ్ళాలి, రా అంటున్నారు. ఇక్కడ అదే టెన్షన్ తోటి పరిగెడుతున్నాను. ఇంకెక్కడ ఆగినా మా ఆయన నా క్లాస్ బిగ్గేటట్టే ఉన్నాడు అని ఆయన టెన్షన్ ఆయన ఫేస్లో తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత గుంటూరుకి నాన్ స్టాప్ బస్ ఎక్కాము. ఆ బస్ ఎక్కితే అది బస్ ఎక్కితే ఫుల్గా అయిపోయింది. ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బస్ ఎక్కితే అది ఫుల్ అవ్వడానికి టైం పట్టిందంటే ఏసీ బస్ ఎక్కాము. ఈ దారి లోపల టికెట్లు బుక్ చేస్తున్నారు. బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు అని మా హస్బెండ్ లాస్ట్ తమ్ముడికి కాల్ చేసి చెప్తే తను బుక్ చేశారు. మేము ఫోన్పే చేసి గుంటూరు ఎంటర్ అయిపోయామండి. గుంటూరు ఎంటర్ అయిపోయిన తర్వాత వచ్చేసాము. ఇంకా ట్రైన్ అందిద్దా లేదని టెన్షను. మన స్వాతంత్ర సమర యోధులు ఉంటారండి. గుంటూరు ఎంటర్ అయిపోగానే అదిగోండి గాంధీ అందరు ఉన్నారు. గుంటూరు బస్ స్టాండ్ ఎంటర్ అయ్యగానే మేము బస్సు లేచి నిలబడ్డాం. బస్సు ఆగకముందే దిగాలని అన్నీ ప్యాక్ చేసుకొని ఏసీ బస్సులో కూడా చెమట పట్టేసింది నాకు. ట్రైన్ అందిద్దా లేదని టెన్షన్ పడ్డాను. ఆ ట్రైన్కి వెళ్తే మేము 8 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం అండి. 7:45 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. గుంటూరులో గుంటూరుని అలా చూస్తూ ఉన్నాను. కానీ కాసేపు టెన్షన్ పడ్డా రిజర్వేషన్ అవ్వక. మా లాస్ట్ మరిది తను కూడా చూడమంటే తను రిజర్వేషన్ చేశారు. మేము ఎంతసేపు ట్రై చేసినా సరే లాస్ట్ మినిట్ కాబట్టి అది రిజర్వేషన్ అయిపోయింది. ఇదిగోండి గుంటూరులో ఇంకా మనం బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ స్టాండ్లో బస్సు ఆపకముందే మా హస్బెండ్ లేచి నిలబడ్డారు ఇంకా తొందరగా వెళ్ళాలి అని. ఇంకా లేచి ఇంకా దిగేసాము. దిగేసిన తర్వాత ఆటో ఎక్కాము. ఆటోలు ఎమ్మటే ఉంటాయండి, బస్ స్టాండ్ బయటే ఉంటాయి ఆటోలు. ఆటో ఫుల్ అయ్యేదాకా అలా చూస్తున్నారు. టయానికి 2 ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత అలా చూస్తుంటే ఇంకా ఆటో బయలుదేరింది. టెన్షన్, ట్రైన్ మిస్ అయిపోయిద్దని ఒక పక్కన టెన్షన్. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చాము. పొద్దునుంచి మా హస్బెండ్ రన్నింగ్ రేస్తున్నట్టుంది. నేను టీ తాగుతాను, తలనొప్పి పోతుందని చెప్పి అలా టీ తీసుకుంటున్నారండి. నాకైతే టీ అనేది బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా నాకు తెలియదు, కానీ నాకు అలవాటు లేదండి, టీలు కాఫీలు అలవాటు లేదు. ఇంక టీ తాగి ఎక్కితే ట్రైను టీ తీసుకున్నాడే కానీ ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందని మళ్ళీ రన్నింగే. ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద అని చూస్తున్నాము. చూస్తా టీ తాగుతా. ఇంకా స్టెప్స్ దిగి అండర్ గ్రౌండ్లో అలా వెళ్ళామండి. అక్కడ పూతరేకులు కనిపిస్తే పూతరేకులు కొనిచ్చారు, ఇవి తిను అని. ఇంకా అండర్ గ్రౌండ్లో అలా దిగిన తర్వాత అది 4th ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టుంది. 4th ప్లాట్ఫామ్కి అలా స్టెప్స్ ఎక్కేసి ఇంకా 5 మినిట్స్ ఉందండి ట్రైన్ కదలడానికి. ఇంకా కదలలేదు. మా హస్బెండ్ పాపం టీ తాగుతానే అలాగా రన్నింగ్ చేస్తున్నారు. ఇంకా టీ పడేసి ఇంకా ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత అందదేమో అని టెన్షన్ పడ్డాము.
అందిందిలే. ఇదిగోండి మా హస్బెండ్ కొనిచ్చిన పూతరేకులు. ఫేస్ ఇంక డల్ అయిపోయింది. గుంటూరుకి బాయ్ బాయ్. గుంటూరు నుంచి ట్రైన్ కదిలింది. గుంటూరు నుంచి ట్రైన్ కదిలింది. 4:30కి ఈ ట్రైన్ కదిలిద్దండి గుంటూరు నుంచి. ఇంకా అలాగా కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. అలా చూస్తుండగా ఇంకా ట్రైన్ బాగానే తీసుకొచ్చిందిలేండి. ఈ ట్రైన్ ఎక్కడం వల్ల ఎక్కువ స్టాప్స్ ఉండవండి మా ఊరికి. ఒక 6-7 స్టాప్స్లో మా ఊర్లో దించేస్తుంది. అదే నార్మల్ ఎక్కామనుకోండి ప్రతి స్టాప్ దగ్గర ఆపి ఎద్దుల బండిలా వెళ్తాయి మిగతా బండ్లు. ఇది ఎక్స్ప్రెస్ మా పిల్లల కోసం వేసినట్టుందండి. మా పాప ఇంటర్ జాయిన్ చేసే 2 మంత్స్కి జాయిన్ చేసిన 2 మంత్స్కి ఈ ట్రైన్ వేశారు. ఇంకా అప్పటి నుంచి మేము ఈ ట్రైన్కి వెళ్తాం, ఈ ట్రైన్కి వస్తాము. సన్ రైజ్ అయిపోతుంది. ఇంకా గిద్దలూరు వచ్చేసిందండి. మా ఊరు వచ్చేసింది. మా ఊరు వచ్చే ముందే వేరే అమ్మాయి పార్లర్కి వచ్చానక్క అని కాల్ చేసింది. 2 టైమ్స్ చేసిందండి. ఖమ్మంలో ఉన్నప్పుడు చేసింది, మళ్ళీ 1 అవర్ చేసింది. తను తిరుపతి నుంచి వచ్చింది. తిరుపతిలో గవర్నమెంట్ టీచర్ తను, కానీ గిద్దలూరు వచ్చినప్పుడు నా దగ్గరే చేయించుకుంటుంది. వాళ్ళ చెల్లి అమెరికా నుంచి వస్తుందంట. అందుకని వెల్కమ్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అక్క వస్తున్నా అంటే వస్తున్నా అన్నాను. ఇంకా తనకు గిద్దలూరు వచ్చే ముందు మళ్ళీ కాల్ చేసింది. వచ్చేస్తుందిరా ట్రైన్, గిద్దలూరు వస్తుందన్న. మా హస్బెండ్ ఏం బండి తీసుకొచ్చుకుందా అంటే వినలేదు కదా అన్నారు. ఇంకా నేను ఇక్కడి నుంచి రన్నింగేనండి. తను నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు మీకు టైం చూపిస్తా. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు టైం చూపించా. ఇప్పుడు చూడండి 5 minutes 8 అవుతుంది. 8కి మేము గిద్దలూరుకు దిగాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.